నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం సాటాపూర్ చౌరస్తాలో పార్లమెంట్ సాక్షిగా డాక్టర్ అంబేద్కర్ ను అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో దహనం చేశారు. ఈ సందర్భంగా మాల మహానాడు యూత్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్, మాల మహానాడు జిల్లా యూత్ ఉపాధ్యక్షులు కిరణ్, గోసంగి సంఘం జిల్లా యూత్ అధ్యక్షులు సురేష్, జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు సంతోష్లు మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో మాట్లాడిన విధానం, అంబేద్కర్ గారిని అవమానించిన తీరు భారత బహుజనులను అవమానపరిచిన విధంగా ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన అమిత్ షా తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని బహుజనుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు మాజీ మండల అధ్యక్షుడు రామ్దాస్, దళిత నాయకులు కృష్ణ, రాకేష్, సరిదాస్, శ్రీకాంత్, రాజశేఖర్, సల్మాన్, ఇమ్రాన్, సాయికృష్ణ, చంద్రకాంత్, వినోద్, శ్రీను, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారిని అవమానపరచడమా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా ఒక వాస్తవాన్ని గుర్తుపెట్టుకో. ఈరోజు నువ్వు ఎంపీగా గెలిచి ఈరోజు కేంద్ర మంత్రి అయినావు అంటే దానికి నిజమైన కారణం ఎవరంటే అంబేద్కర్ గారి. మీ బీజేపీ పార్టీ కాదు, ఎవరు కాదు. మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష. అలాంటిది ఆయన పేరు ఉచ్చరించడం నువ్వు తప్పనడం కరెక్ట్ కాదు. వెంటనే నీ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. ప్రధాని మోడీ గారు కూడా ఆయనను ఈ కేంద్ర పదవి నుంచి డిస్మిస్ చేసి ఎంపీ పదవి నుంచి కూడా తక్షణం ఆయనని పక్కకి తప్పించాలని కోరుతున్నాను. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 25% ఉన్నటువంటి దళితులకు 50% ఉన్న బహుజనులకు అందరికీ సమన్యాయం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మీరు ఇలా పార్లమెంట్ సాక్షిగా కించబడడం చాలా తప్పు. వెంటనే ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకొని తన మంత్రికి రాజీనామా చేయాలి. లేని పక్షంలో ప్రధాని మోడీ గారు, రాష్ట్రపతి గారు వెంబటనే ఆయనను పదవి నుంచి తప్పించాల్సిందిగా కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.